మీరే కాదు మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారి అభిమానులు ఇక్కడనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నారు. భువనగిరిలు ఉన్నారు, జనగాంలు ఉన్నారు, వరంగల్ ఉన్నారు, అంతటా కూడా ఉన్నారు, ఉమ్మడి నల్గొండలు ఉన్నారు, వేరే జిల్లాల్లో కూడా ఉన్నారు. ఎందుకంటే మీకు ఒక్కటి చెప్పాలి, ఈరోజు బ్రదర్ ఒక్క నిమిషం కొంచెం మాట్లాడుతుంటే వినండి. ఈరోజు ఓ మార్పు సాధించుకున్నాం. 10 ఏళ్ళు కష్టపడ్డాం, 10 ఏళ్ళు అవమాన పాలైనాం. ఈరోజు మార్పు జరిగిందంటే ఎట్లా జరిగింది మార్పు? భువనగిరిలో మార్పు జరిగింది. వచ్చినాం, చిన్న పొరపాటు అయితే మళ్ళీ చదువుకొని వచ్చినాం మళ్ళా, అవునా? ఇక్కడ వీరేశం అని వచ్చిండు. అన్నెందుకు అంటున్నంటే నాకు 2 సార్లు ఎమ్మెల్యే అయింది, నేను ఒక్కసారి అయినా. యంగ్స్టర్ యువకుడు వీరేశం గారు వచ్చారు, తమ్ముడు. మళ్ళా దానికి ముగింపు ఎవరే అంటే దాని మీద ఏమంటారు, బోల్ట్ అంతా ఇది బాక్స్ అంటారు కదా, అట్లా రాజగోపాల్ రెడ్డి గారు వస్తే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఖాయమైందని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారు ఇక్కడ ముగ్గురం ఉన్నాం. ఈడనే ముగ్గురం. ఇంకా మా పక్కగాడ శామ్యుల్ ఉన్నాడు, ఆడ తుంగతుర్తిలో రాలే ఆయన. నేను నలుగురం సరిపోదు ప్రభుత్వం రావడం చిన్న విషయం కాదు ఇది. ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వచ్చింది. ఇప్పుడు మనం అనుకునే అన్నీ ఈ ప్రజాపాలన మరి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఆ మార్పుకు నాంది మేమే, ఇక్కడ ఉన్న వాళ్ళమే చాలు. ఇంకా వేరే జిల్లాలలో కూడా అనేక మంది రావడంతో కాంగ్రెస్ పాలన సాధ్యమైంది. అన్నీ మంచిగా జరుగుతున్నాయి, అంతా సంతోషంగా జరుగుతున్నాయి. కాబట్టి మాకు ఈ మార్పులో భాగంగా ముఖ్యుడిగా రాజగోపాల్ రెడ్డి గారు కాబట్టి ఈ ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వానికి రావడంలో మరి వారికి దీనికే కాదు, తెలంగాణ ఉద్యమంలో కూడా పోరాటం చేశారు. ఏంది అది చిల్లీ పౌడర్ పట్టుకొని ఆ పార్లమెంట్లో మరి వీరు పొన్నం ప్రభాకర్ గారు చాలా కొట్లాడారు. మనం ఈడ కూర్చొని మనకు కొన్ని ఇంటాం, కొన్ని తెలిస్తే తెలియదు. పిల్లాయి పెళ్లికాలం మీద మరి వారు సొంత డబ్బులు కూడా పెట్టుకున్నారు.